వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. సీతారాం నాయక్ గారు, మీరు వింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇది జరిగి దాదాపు 2 నెలలు అవుతోంది. ఈ పరీక్ష పేపర్ లీకు, ఆ తర్వాత చర్యలు లేకపోవటం 2024లో జరిగింది. మీరు స్వయంగా మీరు ఒక డాక్టర్, మీకు తెలుసు పిల్లలు ఎంత కష్టపడతారు. అప్పటికిప్పటికి ఇంకా అప్పుడేదో మీకు ఇంటర్మీడియట్ మార్కుల మీద ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు 2 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే కానీ సీట్ రాని పరిస్థితి. సరే, అలాంటి పరీక్ష ఒకసారి లీక్ అయిందంటే ఒకసారి కూడా అవ్వకూడదు. అదే కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో 24లో పరీక్ష జరిగింది, పెద్ద ఎత్తున లీక్ అయింది, అరెస్టులు జరిగినాయి. ఏమి గుణపాఠం నేర్చుకున్నారు, జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకున్నారంటే ఏం జరిగిందో మనకి ఎవరికి తెలియదు. మొన్న లీక్ అయింది, భారీగా లీక్ అయింది, వాళ్ళకి అర్థమైంది. 160 క్వశ్చన్లో 110 వాళ్ళు ఇచ్చిన పేపర్లో వచ్చేసినాయి. ఎవడికి పడితే వాడు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా 20 లక్షల దాకా అమ్ముకున్నారు. ఇది పైనుంచి ఎన్టీఆర్ నుంచి చాలామంది బాధ్యులు, ఎన్టీఆర్ డైరెక్టర్లీ మీరే ప్రభుత్వం పీకేసింది. మరి దీనికి ఈ మొత్తం నిర్వహణ బాధ్యత విద్యాశాఖ మంత్రిది కదా. నైతిక బాధ్యత ఎందుకు ఉండదు ప్రభుత్వంలో? ప్రభుత్వం నుంచి అసలు స్పందన ఎందుకు ఉండదు? అన్ని లక్షల మంది ఒక జాతీయ పరీక్ష లీక్ అయ్యి దేశమంతా గగ్గోలు పెడతా ఉంటే, పరీక్షలు 1 కోటి మంది సార్, మొత్తం ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలుపుకుంటే 1 కోటి మంది పైగా ఈ పరీక్షతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబాలతో కలిపి. ప్రధాని ఎందుకు స్పందించరు? ఎందుకు దాని మీద ఈ భరోసా? సరే, నిన్న విద్యార్థులు రెచ్చగొట్టదని ప్రతిపక్షాలకో లేదు సీజేపీకో సంఘాలకో వార్నింగ్ తప్పితే, ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం, మళ్ళీ జరగకుండా నాది బాధ్యతను కాకుండా చర్యలు తీసుకుంటాం, అరెస్ట్ లీక్ చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారంటే లీక్ కారకులు ఎవరు, దీని వెనకున్నది ఎవరో తేలాలి కదా. ఎందుకు ఇంత మొండి పట్టుదల? ఇవాళ ఏకంగా ప్రధాని రాజీనామా డిమాండ్ చేసేదాకా పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు శ్రోతలందరికీ నమస్కారాలు. ఇది చాలా, అంటే ఒక విధంగా నేను కూడా ఒక ఆచార్య కాకతీయ యూనివర్సిటీలో చాలేళ్ళు ప్రొఫెసర్ గా పనిచేసిన, ఈ ఎగ్జామినేషన్ రిఫార్మేషన్ కమిటీ చైర్మన్ గా కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా ఉన్న అనుభవం ఉంది. ఈ దురదృష్టం ఏంటంటే, ఇది ఎవరిదిని, ఏ పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా ఇది సమర్థించుకునేది కాదు. చేసినటువంటి తప్పుకు జవాబుదారీ ఏ ప్రభుత్వం ఉన్నా ఉండాల్సిందే. అది దాంట్లో తప్పేం లేదు. కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది రాజకీయంగా దీన్ని కొంతవరకు చేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరో ఒకరు కొంత ఎక్కడో దగ్గర ఇది జరుగుతుంది. దీన్ని జరగదని మనం ముమ్మాటికి లీక్ జరుగుతుంది అంటారా, ఉద్యమం జరుగుతుంది అంటారా? నాకు అర్థం కాల. ఉద్యమం అది జరిగినప్పుడు, లీక్ జరిగినప్పుడు ఉద్యమం అయితే యాక్చువల్ గా ఉద్యమం అది రాజకీయ ప్రమేయం ఉంటది. విద్యార్థులు కూడా మనస్తాపానికి గురై చాలా మంది చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది సార్. విద్యార్థులు చూస్తాం కదా, వాడు ఏదో ఆశతో నుండి అన్ని రకాలుగా ఉండేటువంటి విద్యార్థులు ఇది జరిగినప్పుడు, అంటే ప్రభుత్వం ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా వెంటనే ఏదో కమిషన్, ఇప్పుడు ఈ ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పి ఒక 13 మందిని అరెస్ట్ చేసి 45 మందితోటి దాదాపు 7-8 రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తుంచేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం తప్పదు. సార్ ఇదే పని 24లో కూడా జరిగింది సార్. 24లో నెట్వర్క్ ఛేదించామన్నారు. ఏదో వాళ్ళకి ఏదో గ్యాంగులు అని పేరు పెట్టారు, ఈ లీగ్ గ్యాంగ్ లో ఏదో వాళ్ళ పేరు ఏదో ఉంది. మరి ఆ తర్వాత జరగకుండా అద్భుతమైన ఎగ్జాంపుల్స్, చైనా లాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఏం కరువు పోయి చూసుకొని, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ విమానాలు పెట్టి లిఫ్ట్ చేసేవాళ్ళు. పేపర్ తయారు చేసేటప్పుడు ఇది ఒక 10 దాదాపు మినిమం 5 పేపర్స్ ని 5 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు చేస్తారు సార్. ఇది బయటికి రావడానికి చిన్న ఉద్యోగి చాలు. దీన్ని ఈ దేశాన్ని ఇట్లా ఈ విధంగా భ్రష్టుపాటు చేసేటువంటి దరిద్రులు ఈ దేశంలో ఇంకా ఉన్నారు. వాళ్ళని తీసుకోరాం, బయటికి తీసుకురాం, ఏదో శిక్ష ఇస్తారు, ఇడిచి పెడతారు, మళ్ళీ వాని పని వాడు చేస్తూనే ఉన్నాడు. అదేమన్నా ఇవాళ ఏదో ఈ 12 సంవత్సరాలు అంటే మీరేమో సమర్థిస్తున్నారు అనుకోకండి దయచేసి పెద్దలు కూడా. ఇదేదో 12 సంవత్సరాలు జరిగింది కాదు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని పేపర్ లీక్ కాలేదు సార్. సో అలా సమర్థించేసుకుందా సీతారాం నాయక్? నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించి అక్కడ జరిగింది కనుక ఇక్కడ జరిగితే ఏమైంది కూడా అనలేను నేను. అది అంటే నేను దోషిని అయిపోతాను కదా. ఎందుకంటే ఒక దీంట్లో ఉండి ఇది జరగకుండా చేయడానికి మార్గాలు వెతకాలి. అది దాన్ని ముందు తీసుకురావాలి, మాట్లాడాలి. ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏదో మేము ఆ శాఖకి ఇచ్చినాం ఈ శాఖకి ఇచ్చినాం అంటే కాదు కదా. మనం కదా బాధ్యత వహించేది. ప్రభుత్వంలో ఉన్నాం గనక వాళ్ళు ఏం చేయాలో ఆ ప్రాసెస్ చేస్తున్నారు.
ఆ ప్రాసెస్ ఏంది, శిక్ష దొంగ ఎవడైతే ఉంటే వాడు శిక్ష అనుభవిస్తాడు. శిక్ష ఎప్పుడు పడుతుందో మనకు వాళ్ళకి శిక్ష పడేదేమో కానీ పిల్లలకైతే శిక్ష పడింది సార్, 2 సార్లు పడింది. శిక్ష పడుతుంది. ఇది ఫ్యూచర్ లో. ఇంతకుముందు తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వారు చాలా చక్కగా కొన్ని నైతిక విలువల గురించి మాట్లాడారు. కానీ ఆ నైతిక విలువలు, రాజీనామాలు సార్, ఆ మనుషులు, ఆ ప్రభుత్వాలు, అది కొంత ఒక ఉండే. ఇప్పుడు వచ్చినటువంటి ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడ వరకు దాన్ని సరిదిద్దాలనేటువంటి ప్రయత్నమో లేదా మా మీద ఏదైనా వస్తుంది అనేటువంటి ఉంటుందా ఏదో తెలియదు. కానీ ఇదో పెద్ద పని కాదు. మోడీ గారు సార్, మోడీ గారు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. హర్షవర్ధన్ గారితో కరోనా అప్పుడు రాజీనామా చేయించుంటారు, వాళ్ళైతే ఆయనే చేశారు. నైతిక విలువలు మనకు తెలియదు. కానీ పాయింట్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు అంత ముఖ్యుడా, ఆయన ఏమన్నా ఆయన లేకపోతే ప్రభుత్వం నడవదా, ఎందుకు ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు? అది కరోనా అప్పుడు అది ఎవరు ఆయన పోయేదే తెలియదే కదా సార్, ఎవరు పోయేది తెలియదు. అది ఆయనేదో కరోనా గురించి ఆయన ఎవరు ఎఫెక్ట్ గా పనిచేసేది ఏముండే. అయినా ఈ దేశంలో మంచి పేరే వచ్చింది కదా, మన దేశానికి మంచి పేరు వచ్చింది. మన దేశం విదేశాలకు పంపించి ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నాం. దానికి ఏమైందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ లో దీన్ని ఇప్పుడు ఏం చేసారు, మళ్ళీ పేపర్ పెట్టేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పిల్లలకు నష్టం కావద్దు అనేటువంటి చూసినప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి పిల్లలు నిజ నిర్ధారణ కరెక్ట్ కమిటీని చేసి వాళ్ళకి సాయం చేయవచ్చు. ఆత్మహత్య చేసుకున్న పిల్లలకి మాత్రమే నష్టం కాదు సీతారాం నాయక్ గారు, కొంతమంది పోయినసారి బాగా రాసి ఉంటారు, ఎగ్జామ్ రాసి మెరిట్ వచ్చినటువంటి పిల్లలు కూడా ఈసారి రాకపోవచ్చు కదా, రాకపోవచ్చు. కానీ దాన్ని అట్లా రాని పిల్లల్ని అదే దురదృష్టం, వాడి దురదృష్టమో లేదా ప్రభుత్వం చేసే వాడి దురదృష్టం కాదు కదా సార్, ప్రభుత్వం చేసిన పాపం కదా అది. అంటే అట్లా ఉండదు కదా సార్. ఎగ్జామ్ ఒక్కొక్కసారి లీక్ అయితే సార్ ఎక్కడ కాలేదో చెప్పండి. ఇది మళ్ళీ మీరు అక్కడికి వెళ్తున్నారు. నా ప్రశ్న సరే ఉంటుంది సార్, అది ఆ సిస్టాన్ని ఎట్లా కరప్ట్ చేయాలో గది చెప్పడానికి మనం ఏమైనా మాట్లాడితే ఇంకా సార్. ఇవాళ నా చర్చ పేపర్ పరీక్ష ఎట్లా జరపాలన్నది నా చర్చ కాదు. నా పాయింట్ ఏంటంటే ఆయనే ముఖ్యమంత్రిగా, ఆయనే విద్యామంత్రిగా రెండోసారి అదే పరీక్ష లీక్ అయినప్పుడు కూడా నైతిక బాధ్యత వహించకపోతే ఇంక ఏం చెప్తాం మనం? అంటే భయం ఎలా ఉంటుంది? మీరు చెప్పారు కింద ఉద్యోగులు లంచాలు తీసుకొని పేపర్ లీక్ చేస్తాండి. మీరు చెప్పిన ఆ దరిద్రులకు భయం ఉండాలంటే అబ్బో ఇదేదో కేంద్ర మంత్రి రాజీనామా చేసేదాకా వస్తుంది, రేపొద్దున మన తలకాయ తీసేస్తారని భయం ఉండాలిగా. ఎవరు లీక్ చేసినా ఆ భయం ఎట్లా వస్తుంది? భయం ఉండాలి సార్. ఆ భయం లేకుండా ఏ చిన్న యూనివర్సిటీలో కూడా హై స్కూళ్లలో పాడైతున్నాయి కదా సార్. ఎస్ఎస్సి పేపర్లు కూడా మనం చూడలేదా? అదే ఇప్పుడు ఆ భయం ఎలా వస్తుంది అంటున్నాను సార్. కేంద్ర మంత్రి రాజీనామా చేయకుండా భయం ఎలా వస్తుంది చెప్పండి మీరే. ఒకవేళ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ఈ సంస్థ అంతా మారుతుంది అంటే ఆయన ముందే చేసేయాలి. దాన్ని ఎవరు వద్దంటారు. కానీ ఆయన కూడా దాన్ని పట్టుకొని కూర్చోవడం, ఆయన కూడా చదువుకున్నవాడు, అతను ఇంత పెద్ద సంస్థ 1-2 సార్లు అయినప్పుడు ఆయనేం సార్ ఇటువంటి వాళ్ళని మీరు ఎక్కువ కాలం ఏమి ఉంచారు సార్ పార్టీలో అంటే ఈ మంత్రివర్గంలో ఉంచారు. సమయాన్ని బట్టి తీసేది. కానీ ఇవాళ ఎవరో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఆడ 2-3 గంటలు చూసి ఇప్పుడు తీసేయమంటే మన ప్రభుత్వంలో కాకపోతే నువ్వు చేస్తే బాగానే ఉండు. వరుసగా 2004 నుంచి 2010 వరకు అన్ని మెడికల్ పేపర్లు రాహుల్ గాంధీ కాదు సార్ చర్చ. రాహుల్ గాంధీ ఇవాళ వచ్చాడు, 30 రోజుల నుంచి కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు, ఆయన సోనబాగ్ నిరాధ పిల్లలు కోరుతా ఉన్నారు సార్ మాకు అన్యాయం జరిగింది. కరెక్ట్ సార్, పిల్లలు ఎక్కడ ఏ విషయంలో కోరారు సార్? పిల్లలు తలుచుకుంటే మనకి ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. విద్యార్థులు జరిగితే ఏం జరుగుతుంది, దాన్ని ప్రభుత్వం అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే అన్ని చర్యలు తీసుకొని మీరు అన్నట్టు నేను కూడా 100% సపోర్ట్ చేస్తాను. నా వీలైనంత వరకు నాకున్నటువంటి జ్ఞానం ఏదో నేను తప్పకుండా చేస్తాను. జరిగిన పిల్లలకు నష్టాన్ని అంటే మనం ఎగ్జామ్ లో ఎవరైతే పిల్లలు కొంత నష్టపోయినరో వాళ్లకు ఏ విధంగానే చేయగలుగుతారు. కానీ ఏ పిల్లలైతే సీట్ పోగొట్టుకున్నారో ఆ పిల్లలకు బాగా అన్యాయం జరిగినట్టే సార్. ఏ తల్లిదండ్రులకన్నా ఆవేదన ఉంటది. దాన్నే ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? దాని మీద ప్రధాని ఎందుకు స్పందించట్లేదు? కనీసం ఆయన నోటి నుంచి ఒక సారీ అన్న పదం కూడా రాలేదు. 2 సార్లు రిపీటెడ్గా జరుగుతుంది. ఐఎమ్ వెరీ సారీ, నెక్స్ట్ టైం చాలా జరగదన్న మాట ప్రధాని నోటి నుంచి రావట్లా. అది అంటే నిన్ననే కదా ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ చేసారు, మళ్ళీ మాట్లాడతారు కావచ్చు. మాట్లాడకుండా పార్లమెంట్ ఊరుకోస్తారు. పార్లమెంట్ లో చర్చ లేదు సార్, పార్లమెంట్ లో తప్పనిసరి చర్చ వస్తుంది. దీనికి ధర్మేంద్ర ప్రధాన్ గారు కావచ్చు, ప్రధాన మంత్రి గారు కావచ్చు, ఇంత పెద్ద ఇష్యూ జరిగి పిల్లలకు నష్టం జరిగిన దాని మీద మాట్లాడకపోతే సీతారాం నాయక్ గారు మాట్లాడతారని ఆశిస్తున్నారు. బీఎస్సీ సమావేశం జరిగింది పార్లమెంట్ లో, దీని మీద చర్చకి వాళ్ళు అంగీకరించలేదు. 2 రోజులు ఆల్రెడీ మొదలైపోయింది పార్లమెంట్ జరిగి. వాళ్ళు చర్చ జరపకే కదా వాయిదా పడుతుంది సభ. మీరు చూస్తున్నారు కదా. నిన్న ఎప్పుడైతే పార్లమెంట్ స్టార్ట్ అయిందో ఇదంతా మొదలైంది కదా సార్.
వాళ్ళ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరు చేస్తున్నారు అని. ఓకే. చేస్తే మేం చేస్తేనే అవుతుంది అనేది అనుకోకుండా రైట్ సార్. ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఉంటది. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒకటి చేసి దీన్ని ఏ విధంగానైతే ఇన్ ఫ్యూచర్ కూడా చేయాలి. ఇంతకు ముందు పెద్దలు ఒకరు అన్నారు, కరెక్ట్, అది రాష్ట్రాల వారిగా ఉన్నదాన్ని తీసుకుపోయి కేంద్రంలో ఒకసారి పెడితే ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలి, చేయగలగాలి. అక్కడ మేధో శక్తి ఉన్నటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ ఉన్నారు సార్. అది ఉట్టిగానే ఎవరినో పెట్టి కాలు తప్ప ఎవరినో పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఎంత ఈజీగా, నేను చెప్తున్నా కదా సార్, మా దగ్గర కూడా జరిగిన ఎగ్జామినేషన్ రిఫార్మేషన్ కమిటీ చైర్మన్ కాకతీయ యూనివర్సిటీకి ఆయన తట్టుకోలేకపోయినాం. కాదు, విచిత్రంగా. సరే, ఇది ఓకే, రాజకీయ విమర్శకి సమాధానం చెప్పండి. దేశంలో బతికి ఉన్న రోజులు ప్రభుత్వానికి చెడు పేరు ఉంటది, అందరు నష్టపోతాం సార్. ఆ దరిద్రులను ఉరిశిక్ష ముందే వాళ్ళని కాల్చిపడేయాలి. ఆ దరిద్రులను చేస్తే తప్ప ఈ సంస్థ ఎట్లా మారుతుందో అనేది చూడాలి. కాదు, నా ప్రశ్న, కేజ్రీవాల్ గారు విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేశారు. బీజేపీ వెనకుండి రాహుల్ గాంధీ నడిపిస్తుంది, వాళ్ళు వచ్చి ధర్నా చేయడానికి ప్రభుత్వం ఎలా చూస్తా ఊరుకుంది, రాహుల్ గాంధీ వచ్చి అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి ఆయన ప్రకటన? మీరు కాంగ్రెస్ కలిసిపోయారు అంటున్నారు. ఏమన్నారు సార్, నాకు అర్థం కాలేదు. రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందుకి వచ్చి ధర్నా చేయటం వెనక బీజేపీ కుట్ర ఉంది, రాహుల్ గాంధీని అలా చేయడానికి అనుమతి ఇచ్చారు, సీజేపీ మీద కుట్ర పన్నుతున్నారు, మా మద్దతు సీజేపీకి అని కేజ్రీవాల్ ప్రకటన. ఇక ఆయన పాపం పిచ్చి, ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడవచ్చు సార్, దిగజారకూడదు. ఓకే, బీజేపీ పార్టీ పోయి రాహుల్ గాంధీ చెప్తే రాహుల్ గాంధీ పోయి మోడీ ఇంటి ముందు కూర్చుంటే ఎవరి పార్టీకి నష్టం జరగదు. ఏమైనా కొంచెం సెన్స్ ఉండి మాట్లాడాలి, అంత పెద్ద మనిషి. కాక్రోచ్ పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, పర్వాలేదు చెయ్యి, నీ పోటీ ఏదో నువ్వు చేసే చెయ్యి, దాన్ని ఎవడు వద్దన్నాడు. కానీ ఈ రోజుల్లో మనం ఏది అధికారాన్నో లా అండ్ ఆర్డర్ ను చేతిలో చూసుకొని ఉంటే ఎవరు చేయరు సార్. మోడీ గారు ఉండి కొట్టుమనో, రేపు కాంగ్రెస్ పార్టీ ఉంటే కొట్టండి అని ఎవరు చెప్పడు. అలా ఏది చేయాలో చట్ట ప్రకారంగా చేస్తారు. కానీ కేజ్రీవాల్ లాంటి అంత పెద్దవాళ్ళు ఇటువంటి చిల్లర, అంటే చాలా చీప్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది మంచిది కాదు. అంతకుముందు పెద్దలు కూడా ఏదో చెప్పారు, ఆడ బీజేపీ వాళ్ళే కొందరు ఉండి రాళ్లు వేసి, ఏం సార్ ఇప్పుడు ఇల్లు గాలో పెట్టుకోవాలని ఎవడు చూస్తాడు? ఎందుకు బీజేపీ వాళ్ళు అలా ఉండి రాళ్ళు? అంటే మరి దాని మీద కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్, దాని మీద కూడా విచారణ జరగాలి. నిన్న జరిగిన హింస ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు? ప్రశాంతంగా జరుగుతున్న హింసలో అది మనమంతా వీడియోలో చూస్తున్నాం సార్. మనమంతా వీడియో, టీవీ, ఎన్నో వేల సీసీ కెమెరాలు ఉన్నాయి. బయట పడతారు, అదేమో అంత ఈజీగా ఎట్లా పోతుంది సార్? బీజేపీ వాళ్ళు చేసి వాళ్ళ న్యూసెన్స్ ఎందుకు చేసుకుంటారు? చేస్తే బీజేపీ పార్టీ ఇప్పటికే మీరు అన్నట్టు ఎంతో మరకనే కదా. ఒక ఎగ్జామ్, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్ ను సరిగా నడపకుండా పిల్లల్లో మనోవేదాలకు గురి అవుతున్నాం అంటే అది పార్టీ కొంత మచ్చే ఉంటది. మరి అంత ఉన్నప్పుడు మళ్ళా రాళ్లేసి కొట్టి, పిల్లలను కొట్టి, ఏ మూర్ఖులు, ఏ మంత్రి గాని, ఏ ప్రభుత్వం గాని అట్లా చేసుకోదనేది నా అభిప్రాయం.